2024 ఐపీఎల్ స్టార్ట్ అవుతాకి ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం అయితే ఉంది. కాబట్టి ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ ఐపీఎల్కి సంబంధించి ఆర్సీబీ టీం యొక్క బెస్ట్ ప్లేయింగ్లో ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ ప్లేయింగ్లో ఎలాంటి చేంజెస్ చేస్తే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారో అండ్ ఆర్సీబీకి సంబంధించి ప్లేయర్ వైజ్గా ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. గాయస్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా ఐపీఎల్కి సంబంధించి ఆర్సీబీ టీం యొక్క బెస్ట్ ప్లేయింగ్లో మీరేదనుకుంటున్నారు అనేది కామెంట్ చేసి అండ్ నేను ఎలాంటి ప్లేయింగ్లో చెప్తున్నారు అనేది వీడియోలో చూసండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే 2024 ఐపీఎల్ ఆక్షన్ తర్వాత ఆర్సీబీ టీంలో చాలా చేంజెస్ వస్తాయని చెప్పి మనం అనుకున్నాం. ఎందుకంటే ఆర్సీబీ టీం ఆక్షన్లో కొన్న ప్లేయర్స్ చాలా మంది అయితే ఇంజురీస్ అయితే అవడం జరిగింది. కాబట్టి వాళ్ళకి రీప్లేస్మెంట్గా కొత్త ప్లేయర్స్ వస్తారని చెప్పి అనుకున్నా, బట్ అదేం జరగలేదు. ఆర్సీబీ ఆక్షన్లో కొన్న ప్రతి ప్లేయర్ అయితే ప్రజెంట్ ఫుల్ ఫిట్గా ఉండి ఆర్సీబీ క్యాంప్కి అయితే రావడం జరిగింది. సో ఇది ఆర్సీబీకి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఒక స్ట్రాటజీతో ప్లేయర్స్ అయితే కొన్నారు కాబట్టి ఆ ప్లేయర్స్ అంతా వాళ్ళకి అవైలబుల్గా ఉంటాం. ఇప్పుడు ఇంకా ఈ 2024 ఐపీఎల్కి సంబంధించి ఆర్సీబీ టీం యొక్క బెస్ట్ ప్లేయింగ్లో ఎలా ఉండొచ్చు ఏంటి అని చెప్పి మనం డీటెయిల్స్లోకి వచ్చేస్తే మొదటిగా ఓపెనర్స్గా విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాబ్ లూసెస్ వస్తారు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో వీళ్ళిద్దరు ఓపెనర్స్కి వచ్చి ఇద్దరు 600+ రన్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ వీళ్ళిద్దరు ఎలా ఆడారో ఈ ఇయర్ అలా ఆడితే సరిపోతుంది. ఆర్సీబీకి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ అవుతుంది. కాబట్టి వీళ్ళిద్దరు లాస్ట్ ఇయర్ ఆడినట్టుగానే ఆడారంటే మిగిలిన బ్యాటర్స్ అంతా రెచ్చిపోతారు అండ్ ఆర్సీబీ టీం ఈజీగా ప్లే ఆఫ్స్ ఫైనల్ వరకు వెళ్ళిపోతుంది. అంటే రీసెంట్ విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాబ్ లూసెస్ ఫామ్ అయితే కొంచెం డౌన్ అయినట్టుగా ఉంది. సో 1-2 మ్యాచ్లు కానీ అయిపోయినంటే ఆటోమేటిక్గా ఫ్యాన్స్ అందరికీ అర్థమైపోతుంది జస్ట్ ఫామ్ ఈస్ టెంపరీ, క్లాస్ ఈస్ పర్మనెంట్ అని. ఇంకా 1-లోకి వచ్చేసరికి రజిత్ పటిటర్, 2 డౌన్ చూసుకుంటే గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ నెంబర్ 5లోకి వచ్చేసరికి కెమెరాన్ గ్రీన్. 2024 ఐపీఎల్లో అన్ని టీమ్స్ కంటే కూడా ఆర్సీబీ దగ్గర స్ట్రాంగెస్ట్ మిడిల్ ఆర్డర్ ఉందని చెప్పి నేను చెప్తా గ్యాస్. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి పవర్ హిట్టింగ్ చేయగలరు, డిఫెన్సివ్ చేయగలరు, ఫస్ట్ బాల్ నుండి భారీ సిక్స్లు కొట్టగలరు, రివర్స్ షిప్లు ఆడతారు, స్విచ్ ఇచ్లు ఆడతారు అండ్ మ్యాచ్ సిచ్యువేషన్ బట్టి ఫస్ట్ బాల్ నుండి అటాకింగ్ అనేది చేయగలరు. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ అయినా స్పిన్ బౌలింగ్ అయినా ఏదైనా బాగా ఆడతారు. కాబట్టి ఆర్సీబీ టీంకి ఈ 2024 ఐపీఎల్లో బెస్ట్ మిడిల్ ఆర్డర్ ఉందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇంకా నెంబర్ 6లోకి వచ్చేసరికి అనుజ్ రావత్, నెంబర్ 7 చూసుకుంటే దినేష్ కార్తిక్, నెంబర్ 8లోకి వచ్చేసరికి బౌలింగ్ ఆల్రౌండర్ అయినటువంటి మాయాంక్ దగ్గర అయితే ఆడే ఛాన్స్ ఉంది. ఇంకా అనుజ్ రావత్ బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి రీసెంట్ టైంలో డొమెస్టిక్లో మనోడు పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆడ నెంబర్ 6లో లెఫ్ట్ హ్యాండర్ బాగా యూజ్ అవుతాడు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కూడా మనోడు లాస్ట్ 5-6 మ్యాచ్ల్లో నెంబర్ 6లో వచ్చి బాగా బ్యాటింగ్ చేశాడు. ఇంకా డీకే విషయానికి వచ్చేసరికి రీసెంట్ టైంలో నెట్స్లో మనోడు కూడా మంచి టచ్ అయితే కనిపిస్తున్నాడు. కాబట్టి ఆర్సీబీ ఫినిషర్గా డీకేనే యూజ్ చేసుకుంటే, ఇంకా మాయాంక్ దగ్గర విషయానికి వచ్చేసరికి తను వికెట్ టు వికెట్ బౌలింగ్ అయితే వేయగలడు. అంటే జడేజా లాగా, సునీల్ నరేన్ లాగా బ్యాట్స్మెన్ ఇబ్బంది పెడుతూ బౌలింగ్ అయితే వేయగలడు. కాబట్టి మనోడు అయితే ఆర్సీబీకి ఒక మంచి ఆఫ్ స్పిన్నర్గా యూస్ అవుతాడు. ఇంకా మనోడు కొద్ది గొప్ప బ్యాటింగ్ కూడా చేయగలడు. కాబట్టి నెంబర్ 8లో ఆర్సీబీకి ఒక బౌలింగ్ ఆల్రౌండర్ లాగా బాగా యూస్ అవుతాడు. ఇంకా నెంబర్ 9లోకి వచ్చేసరికి ఇక్కడ వైశాఖ్ విజయ్ కుమార్, నెంబర్ 10 చూసుకుంటే మహమ్మద్ సిరాజ్, లాస్ట్గా నెంబర్ 11 చూసుకుంటే ఇక్కడ రేస్ టాప్లో అయితే ఆడే ఛాన్స్ ఉంది. యాక్చువల్గా ఆర్సీబీ టీంకి ఇక్కడ రేస్ టాప్లే కాకుండా ఇంకా 2-3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవి ఎవరంటే ఒకటి లూకీ ఫర్గసన్ అండ్ అల్జారో జోసెఫ్, వాళ్ళిద్దరిని కూడా ట్రై చేయొచ్చు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ లెఫ్ట్ హ్యాండర్ పవర్ ప్లేయర్ బాగా స్వింగ్ చేయగలరు అండ్ మిడిల్ ఓవర్స్ అండ్ డెప్త్ ఓవర్స్లో కూడా బాగా బౌలింగ్ చేయగలరు. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ రేస్ టాప్లోనే ఫస్ట్ చాయిస్గా తీసుకుంటారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇంకా ఆర్సీబీ టీం యొక్క ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వచ్చేసరికి కరణ్ శర్మ ఆర్ ఇమాన్ శర్మల్లో ఒకరైతే ప్లేయింగ్లో ఉండే ఛాన్స్ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ కరణ్ శర్మని ట్రై చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనోడు ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కాబట్టి ఫస్ట్ చాయిస్గా తనని ట్రై చేస్తారు. ఒకవేళ తను వర్కౌట్ కాకపోతే రీసెంట్ టైంలో ఇమాన్ శర్మ కూడా డొమెస్టిక్ క్రికెట్లో మంచి ఫామ్లో ఉన్నాడు. తను కూడా రెగ్యులర్గా వికెట్లు తీస్తాడు. కాబట్టి సో సెకండ్ ఆప్షన్గా ఇమాన్ శర్మని ట్రై చేసే ఛాన్స్ ఉంది. ఇంకా ఈ 2024 ఐపీఎల్కి సంబంధించి ఆర్సీబీ టీం యొక్క ఇది నేను అనుకుంటున్న బెస్ట్ ప్లేయింగ్లో. ఇంకా ఈ ప్లేయింగ్లో ఎలాంటి చేంజెస్ చేయాలో మీరైతే కామెంట్ చేయండి. ఇంకా నేను ఎలాంటి చేంజెస్ చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నానంటే రేస్ టాప్ ప్లేస్లో ఎవరైనా ఇండియన్ బౌలర్ లైక్ ఎస్ దయాల్ ఆర్ ఆకాష్ దీప్ కానీ ట్రై చేశారంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో విల్ జాక్సన్ అయితే తీసుకురావచ్చు. అంటే డీకే కానీ అనుజ్ రావత్ కానీ పక్కన పెట్టి విల్ జాక్సన్ అయితే ప్లేయింగ్లో తీసుకురావచ్చు. అప్పుడు ఇంకా బ్యాటింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. బట్ బౌలింగ్ కొంచెం వీక్ అవ్వచ్చు. అంటే వీకేం కాదులే, బట్ ఇండియన్ బౌలర్స్ మీద డిపెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆర్సీబీ టీం అయితే ఒక ఫారిన్ బౌలర్ని అయితే ప్లేయింగ్ లెవెల్లో కన్ఫర్మ్గా పెడతారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకా నేను చెప్పినట్టు ప్లేయింగ్ లెవెల్లో ఆర్సీబీకి ఆల్రౌండర్స్ అయినటువంటి కెమెరాన్ గ్రీన్ అండ్ మ్యాక్స్వెల్తో కలుపుకుంటే 7 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ పవర్ ప్లేలో సిరాజ్ అండ్ రేస్ టాప్లీ ట్రై చేస్తే అండ్ మిడిల్ ఓవర్స్ విషయానికి వచ్చేసరికి
మాయాంక్ దగ్గర్, మ్యాక్స్వెల్, కెమెరన్ గ్రీన్ అండ్ హిమాంశు శర్మ లేకపోతే కరణ్ శర్మ లాంటి ప్లేయర్స్ని అయితే ట్రై చేయొచ్చు. ఇంకా డెప్త్ ఓవర్స్ విషయానికి వచ్చేసరికి వీళ్ళకి విశ్వక్ విజయ్ కుమార్ అండ్ మహమ్మద్ సిరాజ్ అయితే చూసుకుంటారు. సో ఓవరాల్గా ఆర్సీబీ టీంకి అయితే 4 ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ అండ్ 3 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా బ్యాటింగ్ గురించి చూసుకుంటే అనుజ్ రావత్, దినేష్ కార్తిక్ అండ్ బౌలింగ్ ఆల్రౌండర్ అయినటువంటి మాయాంక్ దగ్గరతో కలుపుకుంటే 8 మంది బ్యాటర్స్ అయితే ఉన్నారు. సో ఓవరాల్గా ఆర్సీబీ టీం అయితే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు డిపార్ట్మెంట్లు అయితే బ్యాలెన్స్డ్ కనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా ఆర్సీబీకి సంబంధించి ఇది నేను అనుకుంటున్న ప్లేయింగ్ లోను. ఇప్పుడు ఇంకా మీరు ఎలా ప్లేయింగ్ లోను అనుకుంటున్నారు అండ్ నేను చెప్పిన ప్లేయింగ్ లోను ఎలాంటి చేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా కింద అయితే కామెంట్ చేసి వీడియోకి ఎవరైనా ఇప్పటి వరకు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి. అండ్ ఐపీఎల్ అయితే చాలా దగ్గరకు వచ్చింది కాబట్టి మన ఛానల్ రెగ్యులర్గా చాలా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అవన్నీ మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.